విచారణ కమిషన్ గడువు పొడిగించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువు మరో 2 నెలలు పొడిగించారు. ఏప్రిల్ 30 వరకు కమిషన్ గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రైట్, కాళేశ్వరం విచారణ కమిషన్ గడువు పొడిగించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు. జయశంకరి, కాళేశ్వరం పైన విచారణ జరిపేందుకు ప్రభుత్వము పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ నియమించింది. ఆ కమిషన్ గడువు ఈ నెల ఆఖరితో ముగుస్తుంది. సో ఈ నేపథ్యంలో కమిషన్ గడువుని పొడిగించారు. మరో 2 నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వము అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. అంటే ఈ లెక్కన ఏప్రిల్ 30వ తేదీ వరకు పీసీ ఘోష్ కమిషన్ కొనసాగనుంది. అయితే వాస్తవానికి ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ దాదాపుగా పూర్తి చేయొచ్చింది విచారణను. దాదాపుగా చివరి దశకు చేరుకుంది కమిషన్ విచారణ. ఆ ప్రాజెక్టుతో సంబంధం ఉన్నటువంటి దాదాపు అందరినీ కూడా మొదటగా పిలిచి వారిని విచారించి ఆ తర్వాత వారి నుంచి అఫిడవిట్లను తీసుకొని ఆ అఫిడవిట్లు అన్నింటినీ కూడా అధ్యయనం చేసి మళ్ళీ ఆ తర్వాత మరొక మారు ఆ అఫిడవిట్లు ఇచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి క్రాస్ ఎగ్జామిన్ చేశారు, బహిరంగ విచారణ చేశారు. సో దాదాపుగా ఒకవైపు విచారణ చేస్తూనే మరొక వైపు కమిషన్ అందుకు సంబంధించినటువంటి తుది నివేదికను కూడా సిద్ధం చేస్తుంది. ఇప్పటికే 300 పేజీలతో నివేదికను కూడా సిద్ధం చేసింది. ఇక ఫైనల్ గా ఈ ప్రాజెక్టుతో ఇటు ఐఏఎస్ అధికారుల నుంచి ఇంజనీర్ల వరకు అందరినీ కూడా విచారించినటువంటి కమిషన్ ఇక ఫైనల్ స్టేజ్ లో ఈ నెలాఖరు కానీ మార్చి ఫస్ట్ వీక్ లో కానీ రాజకీయ నాయకుల్ని ఆ ప్రాజెక్టుతో సంబంధం ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వంలోని పెద్దల్ని కూడా పిలిచి విచారించాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఒకవైపు అటు విచారణ చేస్తూనే మరొక వైపు ఇటు ప్రాజెక్టు తుది నివేదికను కూడా సిద్ధం చేస్తా ఉంది. ఈ మార్చి నెలాఖరు లేదంటే ఏప్రిల్లో నివేదికను ఇవ్వడానికి కూడా సిద్ధమవుతుంది. అయితే ఈ క్రమంలోనే ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో మరికొంత సమయము ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం డిసైడ్ అయి మరొక 2 నెలల పాటు కమిషన్ గడువును పొడిగిస్తూ ఈ రోజు అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.